విజయవాడలో కురిసిన వర్షం గత 200 సంవత్సరాలలో ఎప్పుడూ కురవలేదు. 13.5 సెంటీమీటర్లు, దాదాపు 165 పైన మిల్లీమీటర్ల వర్షం నమోదైంది అన్నటువంటిది ఓ పక్కన అధికార యంత్రాంగం చెప్తున్నారు. అందువల్లనే అంత దారుణమైన పరిస్థితి. రాజీవ్ పార్క్ దగ్గర ఏదైతే అక్కడ ఉండేటటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్ ఉందో, ఇటు పక్కన కాళేశ్వర మార్కెట్ దగ్గర అటు పక్కన ఉంటుంటుంది. సాధారణంగా లో బ్రిడ్జ్ అంటాం దాన్ని, అటు పక్కన ఇటు పక్కన కూడా. ఈ లో బ్రిడ్జిలో బస్సుని నిండిపోయేదాకా వాటర్ రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. అట్లాగే అన్ని రహదారులు స్తంభించడం అన్నది. హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన విజువల్ చూస్తే ఇది పరిస్థితి. హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించినటువంటి ఇది సరిగ్గా నిలబెట్టి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది పిక్చర్ అంతా కలిపి చూస్తే ఈ టైప్లో ఉంది. వాటర్ అంతా కూడా అంటే కింద ఇళ్ళు ఉంటాయి హౌసింగ్ బోర్డు కాలనీలో, ఎంఐజీలు అనమాట. ఆ ఎంఐజీల్లో ఉన్నటువంటిది అడుగున ఆ విధంగా నిలబడిపోయినాయి వాటర్. వాస్తవంగా ఏంటంటే చాలా పాతకాలం, ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం. ఇప్పుడు దీని వలన కింద కనుక ప్రాబ్లం వచ్చిందంటే మొత్తానికి ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కిందది కనుక ఏదన్నా అయిందంటే, ఎందుకంటే ఇప్పుడు కొండల దగ్గర చూస్తున్నాం కదా, అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎక్కడికి పంప్ చేయాలి అన్నది అతిపెద్దదైనటువంటి సమస్య అనమాట. అదే ఇక్కడ కనబడుతోంది.